పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ ఇంటిపై ఈడీ మరోసారి దాడులు నిర్వహించింది. ఈ రోజు ఉదయం కేంద్ర భద్రతా దళాలతో కలిసి ఈడీ బృందం నక్తాలలోని ఆయన ఇంటికి చేరుకుంది. నియామకాల అవినీతి కేసుకు సంబంధించి పార్థ చటర్జీని విచారించేందుకు ఈడీ వచ్చింది. ఈ అవినీతి కుంభకోణంలో మధ్యవర్తిగా పార్థ చటర్జీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది నవంబర్ 11న జైలు నుంచి విడుదలైన తర్వాత పార్థ చటర్జీ ఇంటికి తిరిగొచ్చారు. అయితే అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ ఇంటిపై ఈడీ మరోసారి దాడులు నిర్వహించింది. ఈ రోజు ఉదయం కేంద్ర భద్రతా దళాలతో కలిసి ఈడీ బృందం నక్తాలలోని ఆయన ఇంటికి చేరుకుంది. నియామకాల అవినీతి కేసుకు సంబంధించి పార్థ చటర్జీని విచారించేందుకు ఈడీ వచ్చింది. ఈ అవినీతి కుంభకోణంలో మధ్యవర్తిగా పార్థ చటర్జీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది నవంబర్ 11న జైలు నుంచి విడుదలైన తర్వాత పార్థ చటర్జీ ఇంటికి తిరిగొచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.